అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పరిశుభ్రత పరంగా ప్లాస్టిక్ రహిత పట్టణంగా నర్సీపట్నం ముందంజలో ఉండాలని అంటున్న స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఈ పట్టణం పరిశుభ్రంగా ఉండేలా అధికారులు, ప్రజలు సహకరించాలని కోరారు. నర్సీపట్నంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో శనివారం స్పీకర్ అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. పరిశుభ్రత పాటించాలని అందరితో ప్రమాణం చేయించారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన పర్యావరణహిత స్టాళ్లను ప్రారంభించి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, మున్సిపాలిటీ పారిశుధ్యాన్ని గత ప్రభుత్వం గాలికొదిలేసిందని, కంపోస్టు యార్డులో చెత్త తరలించకపోవడం వల్ల ఉత్తరవాహినిలోకి కలుషిత నీరు చేరిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో నర్సీపట్నం పూర్వ వైభవం కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. కంపోస్టు యార్డులో పేరుకుపోయిన 400 టన్నుల చెత్తను జిందాల్ విద్యుత్ ప్లాంట్కు తరలించామని, మున్ముందు మరింత పరిశుభ్రతను పాటించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఇల్లుతో పాటు గ్రామం శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, చెత్త వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఊరు పరిశుభ్రంగా ఉంటే అందరి ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ప్లాస్టిక్ సంచుల వినియోగంపై అధికారులతో పాటు పాలకవర్గం ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. వీటి నిషేధంపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, ఆర్డీఓ వివి రమణ, మున్సిపల్ కమిషనర్ జంప సురేంద్ర, కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, చింతకాయల రాజేష్ బాబు, జనసేన పార్టీ నర్సీపట్నం ఇన్ఛార్జ్ రాజన వీర సూర్యచంద్ర, వార్డ్ కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో నర్సీపట్నం పూర్వ వైభవం కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. కంపోస్టు యార్డులో పేరుకుపోయిన 400 టన్నుల చెత్తను జిందాల్ విద్యుత్ ప్లాంట్కు తరలించామని, మున్ముందు మరింత పరిశుభ్రతను పాటించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఇల్లుతో పాటు గ్రామం శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, చెత్త వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఊరు పరిశుభ్రంగా ఉంటే అందరి ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ప్లాస్టిక్ సంచుల వినియోగంపై అధికారులతో పాటు పాలకవర్గం ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. వీటి నిషేధంపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, ఆర్డీఓ వివి రమణ, మున్సిపల్ కమిషనర్ జంప సురేంద్ర, కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, చింతకాయల రాజేష్ బాబు, జనసేన పార్టీ నర్సీపట్నం ఇన్ఛార్జ్ రాజన వీర సూర్యచంద్ర, వార్డ్ కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముందు ప్రజల్లో అవగాహన రావాలా. ఇప్పుడు మనం ప్లాస్టిక్ సంచులు వాడకూడదని అన్నాం. బాబు వినాలి బాబు, కొన్ని ఇబ్బందులు కూడా ఉండి నష్టం జరుగుతున్నప్పుడు నీ ఒక్కడో లాభం కోసం చూడకూడదు. నువ్వు లాభం చేసుకో, నువ్వు వ్యాపారం చేసుకో, ఎవడో కాదండు. నీ వ్యాపారం వల్ల 10 మందికి నష్టం జరిగితే అది క్షమించరాని నేరం. దాన్ని నేనైతే ఒప్పుకోను. తర్వాత నన్ను ఏం చేసుకోవడం చేసుకున్న తర్వాత అంచేది కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఇవాళ చూశారు, కాగితాల మీద రాసింది వేరు, రోజు సమాజంలో చూస్తుంది వేరు. ఏ రాసిచ్చే నాకు, కానీ సమాజంలో చూసింది చెప్తున్నా. ఇవాళ ప్లాస్టిక్ సంచులు వాడకూడదు అన్నారు. ప్లాస్టిక్లు అనేక రకాల సంచులు ఉన్నాయి. ఏ సంచి వాడకూడదు అన్నది జనానికి తెలియాల. ఇవాళ బట్టల షాపులో ప్లాస్టిక్ సంచి ఇస్తారు, బట్టలు వేసి షాపుకి వెళ్తే అది మైక్రోన్స్ లెక్క ఉంటుంది. మీకు ఆ సంచి పడలేదు. నీ కూరగాయల షాపుకి, మటన్ షాపుకి వెళ్తే ప్లాస్టిక్ బ్యాగ్ ఇస్తారు, అవి చూపించాలండి, అవి చూపించాలి అంటాడు. ఇలాంటి సంచులు వాడకూడదండి. ఇప్పుడు మా బజార్కి వెళ్తే కూరగాయలు కేజీ కావాలంటే ఇలాంటి సంచులు ఇస్తున్నాడు. మటన్ షాప్కి వెళ్తే కేజీ మటన్ కావాలంటే ఈ సంచులు వేసిస్తున్నారు. ఇది చాలా ప్రమాదం. దీన్ని మనం నిషేధించి తీరవలసిందే. అంటే ఇక్కడ వ్యాపారస్తులందరినీ కోరుకున్నాను. ప్రభుత్వం ఆల్రెడీ నిషేధ ఆజ్ఞలు ఇచ్చింది. ఇలా పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో ఇది అడ్వర్టైజ్మెంట్ కూడా వచ్చింది, చూడండి. ఏటేటి వాడాలా, ఏటేటి వాడకూడదని. ఇది మీకు తెలియదమ్మా. చాలామంది పిల్లలకి ముందు తెలియాలా, చదువుకునే పిల్లలకి. బాబు తమ్ముడు మీరు వినాలమ్మా. మార్కెట్లోకి వెళ్ళి మటన్ తీసుకుంటే కేజీ మటన్ దీంట్లో ఇస్తాడు మీకు. ఈ మటన్ తీసుకుని ఇంటికి వెళ్ళడానికి మీకు వంట చేయడానికి 1-2 గంటలు పడుతుంది. ఈ సంచి వాడి మీరంతా రోజుకి అయితే 1-2 గంటలు. ఈ సంచి
వాడిన తర్వాత ఏం చేస్తారు? మీరు బయట పడిస్తారు. మీరు వాడిది సంచిని 2 గంటలు మాత్రమే, కానీ భూమిలో కరిగేది ఎన్ని సంవత్సరాలు అండి? 120 సంవత్సరాలకు కూడా ఇది కరగదు. భూమిలో అలాగే ఉంటుంది. ఇలాగ నర్సీపట్నంలో ఇలాంటి సంచులు రోజుకి ఎన్ని పారేస్తున్నారు మీరు? ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఎన్ని పారేస్తున్నారు? భారతదేశం మొత్తం మీద ఎన్ని సంచులు పారేస్తున్నారు? ఇవన్నీ భూమిలో కలిసిన తర్వాత 120 సంవత్సరాలు కరగదు. ఎలాగ ఉంటుంది? చాలా ప్రమాదకరమైన విషయం. భూమిలో నీరు ఉంటుంది, మనం తాగే నీరంతా భూమిలోనే ఉంటుంది. ఇది కరక్కుంటా దీని తాలూకు పాయిజన్ అంతా మనం తాగే నీటిలోకి వెళ్తుంది. ఆ నీరే మనం బోర్ల ద్వారా మంచినీళ్ళు తాగుతున్నాం. ఉండండి, డిస్టర్బ్ చేయకుండా మంచినీళ్ళు తాగుతున్నాం. భూమిలో నీరే సముద్రంలోకి వెళ్తుంది. మన చేపల సంపద అంతా దీనివల్ల చచ్చిపోతుంది. అంతా ఎందుకండి? మీరు రోడ్డు మీద పడేస్తున్నారు. ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారు? తుడిచేసి బండిలో వేసుకొని ఊరవతలు పడిచేస్తున్నారు. పెద్ద చెరువు పక్కన ఎక్కడ పడిచేస్తున్నారు. అవి గేదెలు ఆవులు తింటాయి. ఇది భూమిలో ఉంటేనే 120 సంవత్సరాలు కరగదు. గేదె కడుపులోకి వెళ్తే ఎప్పుడు కరుగుతుంది? ఇది కడుపులో అలాగ ఉంటుంది, కరగదు. తిన్న తిండి కరుగుతుంది, కానీ ఇది అరుగుతుంది. దీనివల్ల గేదెలకి జబ్బులు వచ్చి రోజుకి కొన్ని 100 గేదెలు ఆవులు చచ్చిపోతున్నాయి. తర్వాత గేదె పాలు కూడా పాయిజన్ అయిపోతుంది. ఆ పాలు మన చిన్నపిల్లలకి పడతాం. ఈరోజు ఆరోగ్యం పాడైపోతుంది పిల్లలకి. ఇందాక చూసి ఆవిడ పడిపోయిందే పాప, ఆ టైప్. అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్ డాక్టర్లు చిన్న డాక్టర్ చూడండి, పెద్ద డాక్టర్ చూడండి, ఇంకా పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళంటారు. నర్సీపట్నం వెళ్తే అనకాపల్లి వెళ్ళమంటారు, అనకాపల్లి వెళ్తే విశాఖపట్నం వెళ్ళండి సార్, చాలా సీరియస్ కేసు సార్ అంటారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. దీన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకొని సహకరించవలసిన అవసరం ఉంది. ప్రజలు సహకరించాలి, అలాగే వ్యాపారస్తులు కూడా సహకరించాలి. కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలండి. పూర్వం రోజులు కాదు, మాటలు చెప్తే వినే రకం కాదు, యాక్షన్ ఉండాలి. కమిషనర్ గారు, మీరు 4 షాపులు పెడిసి ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, నేను కొన్ని సూత్రాలు చెప్తే రాసుకోండి. ఇక్కడ నర్సీపట్నంలో ఇటువంటి సంచులు వాడే షాపులు ఎన్ని ఉన్నాయో రాసుకోండి. ముందు వాళ్ళందరికీ కూడా మున్సిపాలిటీ నోటీస్ ఇవ్వండి. పలానా ఈ రోజు నుంచి ఎవరైనా సంచులు అమ్మితే మీ మీద కేసు తీసుకుంటాం, అవసరమైతే మీ షాపు లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తాం. ప్రజల ఆరోగ్యం ముఖ్యమా, మీ వ్యాపారం ముఖ్యమా? వ్యాపారం చేసుకోండి వద్దంటలే, ప్రజల ఆరోగ్యంతో మీరు డబ్బులు చేసుకోవడం కాదు. రెండోది హాస్పిటల్స్ ఉన్నాయి నర్సీపట్నంలో, ఓల్డ్ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఇంజెక్షన్ చేస్తున్నారు. ఇంజెక్షన్ చేసిన తర్వాత ఆ సిరంజ్ ఎక్కడ పడిస్తున్నారు? ఆ సూది ఎక్కడ పడిస్తున్నారు? సిరంజ్ సూది ఉంటుంది కదా, తెలిసే మీకు సూది ఉంటుందా? ఉంటుందా? అది ఇప్పుడు రాయమేమి ఇదంతా ఇబ్బంది రాయింది. సూది ఒకసారి ఇంజెక్షన్ చేసిన తర్వాత ఆ సూది రెండో వాడికి వాడకూడదు. ఒకసారి నీకు ఇంజెక్షన్ చేస్తే ఆ సూది తీసేసి కొత్త సూది వాడాలా. ఇప్పుడు చాలామంది డాక్టర్లు చూస్తున్నాను పల్లెటూరులో, ఆ రోలుగుంటలో ఎవరో డాక్టర్ వచ్చాడు, నాకు ఒక రిపోర్ట్ వచ్చింది. అది డాక్టరే చదవలేదట, అది ఆపరేషన్ చేసేస్తాడు. డాక్టరే చదవకుండా ఆపరేషన్ చేస్తే నాకు అర్థం కాదు. హౌ కెన్ యూ డూ? ఏ బేస్ మీద చేస్తాడు అతను? మరి పిచ్చి జనం. మొన్న వెళ్ళి అడిగాను, ఏ డాక్టర్ నాకు ఊళ్ళో అడిగితే చాలా పెద్ద డాక్టర్ అన్నాడు. ఏం చదువుకున్నాడంటే ఏం చదవలేదన్నాడు. ఏ ఆపరేషన్ చేస్తాడు? కడుపు కోసేస్తాడట. మొత్తం ఇంజక్షన్ ఇవ్వట్లేదు తెలుసు మీకు. కోలుకొని డాక్టర్
మత్తు ఇంజక్షన్ ఇవ్వకుండా ఆపరేషన్ ఎలా చేస్తారండి? మరి గత 5 సంవత్సరాల్లో మరి మున్సిపాలిటీ పారిశుద్ధ్యం గాలికి వదిలేశారు, మీ అందరూ చూశారు. కంపోస్ట్ యార్డ్లో చెత్త, అప్పుడు నేను మినిస్టర్గా ఉన్నప్పుడు బలిగట్ట ఉత్తరవాహిని అవతల ఈ చెత్త అంతా తీసుకెళ్ళి అక్కడ వేయడం కోసం యార్డు తయారు చేసాం. గత 5 సంవత్సరాల్లో యార్డు అంటే ఏంటంటే చెత్త పోతూ ఉండాలి, చెత్త ఖాళీ చేస్తూ ఉండాలి. 5 సంవత్సరాల్లో చెత్త ఖాళీ చేయలేదు, అది మొత్తం నిండిపోయింది. నిండిపోయి వర్షం పడితే చెత్త నీరంతా ఉత్తరవాహినిలో వచ్చేసింది. వార్డుల్లో మన 8 నెలల్లో నేను వచ్చిన తర్వాత కమిషనర్గా పెద్దాపురంలో పనిచేసేవారు. అప్పుడు నేను ఎంక్వైరీ చేశాను, మంచి కమిషనర్ ఎక్కడ ఉన్నారు ఎంక్వైరీ చేస్తే పెద్దాపురంలో ఉన్నారని చెప్పి పేరు చెప్పారు. అప్పుడు నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కమిషన్ నాకు వేయండి అని చెప్పి ఇతన్ని ఇక్కడ తీసుకొచ్చాను. ఒకటే చెప్పాను, ఈ ఊరు మళ్ళీ పూర్వం వైపు రావాలని చెప్పి అతనికి అప్పచెప్పాం. ఇవాళ మీకు 1750 వీధి లైట్లు ఇతను వచ్చిన తర్వాత చేసాం. 17 కాదు, 1750 వీధి లైట్లు. వార్డుల్లో సుమారు 700 కొత్త వీధి లైట్లు వేయడం జరిగింది. ఇంకా ఉంది, నేను నిన్న చెప్పాను. కంపోస్ట్ యార్డు చెప్పాను కదా ఉత్తరవాహిని దగ్గర, అది ఎప్పుడు క్లీన్ చేయాలా, క్లీన్ చేసి ఆ చెత్త అంతా అక్కడ తీసుకెళ్ళాలా. విశాఖపట్నంలో ఒక ఫ్యాక్టరీ ఉంది, జిందాల్ ఫ్యాక్టరీ ఉంది. వాళ్ళతో మనం ఒప్పందం చేసుకున్నాం. ఏంటి ఒప్పందం అంటే ఈ చెత్త తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పాలి మనం. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ చెత్తని కరెంటు తయారు చేస్తున్నారు. వాళ్ళతో మనం ఒప్పందం పెట్టుకున్నాం. మా చెత్త అంతా ఎక్కడ పోతాం మనం, రోజు కుప్పల్లాగా అయిపోతుంది. అప్పుడు నేను మొన్న ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు పిలిపించి ఆ చెత్త అంతా ఇమీడియట్గా విశాఖపట్నం పంపించమని చెప్పి ఆర్డర్ వేయడం జరిగింది. ఇప్పటికీ 32 ట్రిప్పులు, అంటే పెద్ద లారీలు వస్తాయి కదా, ఆ లారీలు పెట్టి ఇప్పుడు 32 ట్రిప్పులు సుమారు 400 టన్నులు కేజీలు కాదు 400 టన్నులు చెత్తని విశాఖపట్నం పంపించాం. ఇది నిత్యం చేయాలి, ప్రతి నెల చేయాలండి. మళ్ళీ నెలకి నిండిపోతూ ఉంటుంది, నిండిపోయినప్పుడల్లా మళ్ళీ విశాఖపట్నం పంపిస్తూ ఉండాలి. ఇది నిత్యం చేయాలి, మీరు ఎక్కడ అసలు చేయొద్దు. అలాగే మన మున్సిపాలిటీలో ఒక్క మున్సిపాలిటీ 7066 పెన్షన్లు ఇస్తున్నాం మున్సిపాలిటీలో. దీనికి నెలకి ఎంత ఖర్చు అవుతుందో మీకు ఎవరికి తెలుసా? 3,04,00,000 అవుతుంది ప్రతి నెల పెన్షన్లకి. అది కూడా 1వ తారీఖున ప్రతి ఇంటికి దగ్గరుండి ఇవ్వమని చెప్పి నేను చెప్పడం జరిగింది. 100% జరుగుతున్నాయి. ఎవరైనా ఊళ్ళో లేకపోతే ఇవ్వలేకపోతున్నాం, కానీ ఊళ్ళో ఉన్న అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా 166 కోట్లతో 166 కోట్లతో సమగ్ర మంచినీటి తాగు ప్రాజెక్టు అప్పుడు నేను మినిస్టర్గా ఉన్నప్పుడే శాంక్షన్ చేశా. 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం ముట్టుకోలేదు. మళ్ళీ మన చంద్రబాబు గారితో మాట్లాడి దాన్ని మళ్ళీ లైవ్లోకి తీసుకొచ్చాను. మన ఇంజనీర్లు తెలిసి మీటింగ్ పెట్టాను. ఇంటింటికి కూడా కొలాయి ఇవ్వాలని చెప్పి దానికి 166 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అయితే మున్సిపాలిటీ చెప్తాను సార్, ఒక విషయం చెప్తాను మీ అందరికీ, ఆఫీసులకి. ఇంతకుముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడే రోడ్ల మీద గొట్టాలు వేసాం, పైప్ లైన్. ఇప్పుడు నేను సిమెంట్ రోడ్డు డబ్బు ఇచ్చాను, రేపు నుంచి ఒకటి స్టార్ట్ చేస్తారు మీరు. ఆ గొట్టాల మీద సిమెంట్ రోడ్ వేస్తారు అనుకోండి, రేపు పైప్ లైన్ ఇంటికి కలిగిస్తారు మీరు. ఎప్పుడో ఆలోచించారు మీరు? ఆలోచించలేదా? అంచేత రోడ్డు వేయక ముందే పైప్ లైన్ ఇవ్వాలి మీరు, కనీసం కనెక్షను. అక్కడ గొట్టం ఎక్కడ వేస్తారు పైపు, ఆ కనెక్షన్ పక్క పెట్టి అప్పుడు సిమెంట్ వేయాలి. ముందే సిమెంట్ వేస్తారు అనుకోండి, మళ్ళీ ఆ పైపు కోసం మళ్ళీ సిమెంట్ రోడ్ ఒక్క పెడతారు కూరగానే. అది జరగకూడదు చెప్తాను, మరి డబ్బులు వేస్ట్ చేయకండి.
రెండోది ఏంటంటే టిడ్కో ఇల్లు ఉత్తరవాహిని దగ్గరికి వెళ్ళే చూసారు లేదో పేదవాళ్ళకి ఇల్లు అని చెప్పి ఎన్ని ఇల్లు అండి 1824 సార్ రాశారా? అలాంటివి రాయరు, మంచి పోలు రాయి 124 ఇల్లు ఇచ్చాను నేను మినిస్టర్గా ఉన్నప్పుడు. డబ్బులు కట్టారు బాబు, అన్నీ అయిపోయాయి. బ్యాంకు లోన్ కూడా పెట్టాం, కొంత బ్యాంకు లోను, కొంత గవర్నమెంటు, ఇల్లు కావాల్సిన కొంత డిపాజిట్ పెడతా. పెద్ద మనిషి వచ్చి ఇక్కడికి ఎలక్షన్లో మీరు బ్యాంకు లోన్ కట్టొద్దు, నన్ను గెలిపించామన్నాడు. మీరు మన ప్రజలు అనుకుంటారు తెలుసు కదా, అమ్మో వచ్చేస్తాడు ఏమా అన్నారు కదా, వచ్చేస్తారు. శ్రీకాని కోడలోనే నేనున్నాను, నేను వస్తున్నాను, బ్యాంకులో మీ పైసా కట్టొద్దు అన్నారు. జనం నమ్మి కట్టడం మానేశారు. వడ్డీలు పెరిగిపోయి బ్యాంకు తిరుగుతారు ఇంటి చుట్టూ. ఆ డబ్బు ఎవరు కడతాడు? ఆ రోజు మీటింగ్కి ఎప్పుడు కడతాడా? చంద్రబాబు నాయుడు కడతాడా? ఇప్పుడు బ్యాంకు వాళ్ళు నీకు నోటీసులు ఇస్తున్నారు, నేను ఆఫ్ చేయమన్నాను, తొందరపడి. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.